Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain one of the most important theorem, Pythagoras theorem, and also it is called Baudian theorem. Almost 50% chance is there it will come in exam. So, and also this theorem itself, it will come in 1 mark or 2 marks also. So this is one of the important theorem in similar triangles. Okay. So what is the theorem? In a right triangle, the square of length of the hypotenuse is equal to the sum of the squares of lengths of the other two sides. Once again, in a right triangle, the square of length of the hypotenuse, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపాటన్యూస్ యొక్క స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ లెన్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ హైపాటన్యూస్, సో దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏబిసి అనుకుందాం. ఇక్కడ 90 degrees, దిస్ యాంగిల్ ఈజ్ 90 degrees, దిస్ యాంగిల్ ఈజ్ 90 degrees. ది సైడ్ ఆపోజిట్ టు 90 degrees ఈజ్ కాల్డ్ hypotenuse. I already told in so many classes. In trigonometry also I told. So this is hypotenuse. The square of hypotenuse is equal to sum of the squares of the other two sides. So that is the theorem we have to prove. So in this theorem, given ఈ థియరం ప్రూవ్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఈ విధంగా రాసుకోవాలి. ఫస్ట్ పైథాగరస్ థియరం హెడ్డింగ్, ఆఫ్టర్ దట్ థియరం, దాని తర్వాత ఈ డయాగ్రామ్, వీలైతే డయాగ్రామ్ మిడిల్లో రాయండి బాగుంటుంది, మరీ చిన్నదిగా కాకుండా మీడియం సైజ్. ఓకే. ఆఫ్టర్ దట్ గివెన్ డేటా ఏముందో అది రాస్తాం మనం. గివెన్ డేటా ఇక్కడ రైట్ యాంగిల్ అనేది గివెన్ డేటా. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees, యాంగిల్ బి 90 degrees. సో దట్ ఈస్ గివెన్ డేటా. మనం ఏం ప్రూవ్ చేయాలి? రిక్వైర్డ్ టు ప్రూఫ్ ఏం ప్రూవ్ చేయాలి అంటే ఏసీ స్క్వేర్ ఆఫ్ హైపాటన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. హైపాటన్యూస్ స్క్వేర్ ఈక్వల్గా ఉంటుంది దేనికి? ఈ స్క్వేర్ యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్కి ఈక్వల్గా ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, చేద్దాం. ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే గివెన్ డేటా రాస్తాం, ఆర్టీపీ రాస్తాం, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఏమైనా ఉంటే ఆ స్టెప్ వేస్తాం. ఇక్కడ కన్స్ట్రక్షన్ వచ్చి బి నుంచి పర్పెండిక్యులర్ లైన్ ఒకటి డ్రా చేద్దాం. డ్రా పర్పెండిక్యులర్ లైన్ బీడి టు ఏసీ. డ్రా బీడి పర్పెండిక్యులర్ టు ఏసీ. బీడి అనబడే లైన్ ఏసీకి పర్పెండిక్యులర్గా డ్రా చేసాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చెప్పదలుచుకున్నామో, మనం ఏం ప్రూవ్ చేయదలుచుకున్నామో, దట్ ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ ప్రూఫ్. ఈ ప్రూఫ్లో మనం ఏం చెప్పదలుచుకున్నామో అది చెప్పేస్తాం, ఏం ప్రూవ్ చేయదలుచుకున్నా ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చెప్దామనే నా ఉద్దేశం ఏంటంటే, ఈ స్మాల్ ట్రయాంగిల్ ఉంది ఏడిబి, ఈ బిగ్ ట్రయాంగిల్ ఉంది ఏబిసి, సిమిలర్ అని చెప్దామని ఉద్దేశం. ఎప్పుడైతే ఈ రెండు సిమిలర్ అయినాయో
వాటి కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి. కాబట్టి అది చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఇన్ ట్రయాంగిల్ ఏడిసి అండ్ ట్రయాంగిల్ ఏబిసి, ఆల్రెడీ మీకు తెలుసు 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఆ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిలే, నో డౌట్ ఇట్స్ ఆల్. సో 2 యాంగిల్స్ ఈక్వల్ అనే మాట చెప్పబోతాం. ఈ స్మాల్ ట్రయాంగిల్లో అంటే ఏడిబి ట్రయాంగిల్లో ఏ అనబడే యాంగిల్ ఉంది, ఈ బిగ్ ట్రయాంగిల్లో కూడా సేమ్ ఏ ఉంది, యాంగిల్ ఇంత కూడా చేంజ్ లేదు. కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, ఓకే యాంగిల్ ఓకే. వాట్ అబౌట్ సెకండ్ యాంగిల్? ఈ యాంగిల్ బి 90 degrees అని చెప్పాం గివెన్ డేటా. మనం కన్స్ట్రక్షన్ చేసాం, డి దగ్గర 90 degrees ఉంటుంది. సో ఇక్కడ 90 degrees, ఓకేనా. బి దగ్గర 90 degrees, ఈ డి దగ్గర 90 degrees. కాబట్టి 2 యాంగిల్స్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉన్నాయో అది సిమిలర్ ట్రయాంగిల్సే. సో అదే ఇక్కడ చెప్పబోతున్నాం. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, రీజన్ ఏంటి? కామన్ యాంగిల్, కామన్ యాంగిల్ కాబట్టి సిన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పాము ఈ మాటని చెప్తున్నాం. రెండో యాంగిల్ స్మాల్ ట్రయాంగిల్ రాసాం. స్మాల్ ట్రయాంగిల్ యాంగిల్ డి. యాంగిల్ డి అంటే యాంగిల్ ఏడి బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో 90 degrees. సో అకార్డింగ్ టు ఏ క్రైటీరియన్ ఆఫ్ similarity, criterion of similarity, triangle ADB similar to triangle ABC. సో ఈ 2 ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్పేసాం. ఎప్పుడైతే సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయో వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి. ఆ మాట ఇక్కడ రాయిపోతున్నాం. We know that in similar triangles corresponding sides are in సేమ్ రేషియో, కరస్పాండింగ్ సైడ్ సేమ్ రేషియోలో ఉంటాయి. సో ఈ స్మాల్ ట్రయాంగిల్లో ఏడి తీసుకుందాం. దట్ ఈజ్ ఏడి మరి ఇక్కడ దానికి రిలేటెడ్ ఏముంది? ఏబి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈ స్మాల్ ట్రయాంగిల్లో హైపార్ట్న్యూస్ తీసుకుందాం. ఇది 90, దీనికి ఆపోజిట్ ఇది హైపార్ట్న్యూస్. సో స్మాల్ ట్రయాంగిల్లో హైపార్ట్న్యూస్, బిగ్ ట్రయాంగిల్లో హైపార్ట్న్యూస్ ఏసీ. ఇక్కడ కూడా ఏబి అన్నాను, ఏబి ఏసీ. ఆ విధంగా కూడా మనం చూసుకోవచ్చు. ఒక లెటర్ మిస్ చేయాలి, ఏసీ. సో ఏబి డివిజన్, అవతలకి వెళ్తే మల్టిప్లికేషను, డివిజను మల్టిప్లికేషను. సో ఏబి ఇంటూ ఏబి, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇంటూ ఏసీ, దీని ఎదురుగుండా 1. సో ఈ స్మాల్ ట్రయాంగిల్ ఈ బిగ్ ట్రయాంగిల్ కంపారిజన్ చేసాం. ఈసారి ఈ స్మాల్ ట్రయాంగిల్ ఈ బిగ్ ట్రయాంగిల్ చాలా ఈజీ, ఇంత కూడా కష్టం లేదు. సో ఇన్ ట్రయాంగిల్, ఇప్పుడు ఈ స్మాల్ ట్రయాంగిల్ బీడీసీ అండ్ ట్రయాంగిల్
ఏడిసి, ఈ టూ ట్రయాంగిల్స్ నుంచి బీడీసీ ట్రయాంగిల్, ఏబిసి ట్రయాంగిల్, ఏబిసి ట్రయాంగిల్ నుంచి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, రీజన్ కామన్ యాంగిల్. రెండో యాంగిల్ బి దగ్గర, ఇక్కడ డి దగ్గర 90, పెద్ద ట్రయాంగిల్లో బి దగ్గర 90. సో ఇక్కడ 90 అంటే యాంగిల్ బీడీసీ, యాంగిల్ బీడీసీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి, ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. So according to AA similarity triangle BDC similar to triangle ABC. So we know సేమ్ ఇదే మాట ఇక్కడ కూడా రిపీట్ చేద్దాం. we know in similar triangles, we know in similar triangles corresponding sides are in same ratio. కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి. సో ఇక్కడ డీసీ తీసుకుందాం. డీసీ బై డీసీ నెక్స్ట్ ఇక్కడ బీసీ. సో డీసీ బై బీసీ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇక్కడ హైపాటన్యూస్ బీసీ ఈస్ బిగ్, దాంట్లో హైపాటన్యూస్ ఏసీ, బిగ్ ట్రయాంగిల్లో ఏసీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, బీసీ ఏసీ. సో బీసీ డివిజను మల్టిప్లికేషను. సో బీసీ ఇంటూ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ డీసీ, దీని ఎదురుగుండా 2. ఈ 1, 2 యాడ్ చేసామనుకోండి మనకి రిక్వైర్మెంట్ వస్తుంది. ఏం ప్రూవ్ చేయాలో అది వస్తుంది. యాడింగ్ 1 and 2, 1 and 2 యాడ్ చేస్తున్నాం. 1లో లెఫ్ట్ సైడ్ ఏముంది, ఏబి స్క్వేర్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముంది, బీసీ స్క్వేర్ ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రైట్ సైడు ఏడి ఇంటూ ఏసీ, ఏడి ఇంటూ ఏసీ ప్లస్ ఇక్కడ రైట్ సైడు ఏసీ ఇంటూ డీసీ. సో ఈ లెఫ్ట్ సైడ్ది ఇట్లాగే ఉంచుదాం. రైట్ సైడ్ దాంట్లో ఇక్కడ ఈ పార్ట్లో ఏసీ ఉంది, ఈ పార్ట్లో కూడా ఏసీ ఉంది. సో ఏసీని కామన్ తీస్తున్నాం. సో ఏసీని కామన్ తీస్తే ఏడి ప్లస్ డీసీ, ఏసీ కామన్ తీస్తే ఏడి ప్లస్ డీసీ ఏమవుతుంది, ఈ పార్ట్ యాడ్ చేస్తే ఏసీ వచ్చేస్తుంది. కాబట్టి ఏసీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. దేర్ ఫోర్ లెఫ్ట్ సైడ్ పోర్షన్ ఏముంది దీనికి, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో అదే ప్రూవ్ చేసాం, చూసుకోండి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో హెన్స్ proved.
ఇది థియరం. నా టీచింగ్ కనుక నచ్చితే కామెంట్ రాయటం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ సబ్జెక్ట్ 10 మందికి రీచ్ అయ్యేట్టుగా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.